పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే బీజేపీ ప్రభుత్వం గత 11 సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉంటూ అనేక సంవత్సరాల నుంచి కార్మికులు కొట్లాడి సాధించినటువంటి 44 చట్టాలను 4 కోట్లుగా మార్చి 15 నుంచి 25 చట్టాలను పూర్తిగానే రద్దు చేసేసి పెట్టుబడిదారులకు కంపెనీల యజమానులకు అనుకూలమైనటువంటి విధానాలు తీసుకురావడం అనేది కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ మహాసభల సందర్భంగా కూడా వాటన్నిటి మీద చర్చించి రేపు దేశ కార్మికులందరూ ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఆందోళన కార్యక్రమాలు చేస్తారు. కాబట్టి ఈ మహాసభల సందర్భంగా కార్మికులు సాధించుకున్నటువంటి అనేక చట్టాలలో ఉన్నటువంటి నష్ట లాభాల గురించి భవిష్యత్తులో ఇంకా ఇతర సౌకర్యాలు పెన్షన్ లాంటి సౌకర్యాలు సమాన పనికి సమాన వేతనం అనే పెన్షన్ సౌకర్యాలు సమాన వేతనం అనే సుప్రీంకోర్టు తీర్పులను ఇవాళ మనల్ని పరిపాలిస్తున్న ప్రభుత్వము సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా అమలు చేయకుండా వాళ్ళు ఇష్టం వచ్చిన పద్ధతులలో ఇవాళ కొన్ని కంపెనీలలో వాళ్ళ అగ్రిమెంటు 10 గంటలు 12 గంటలు చేసుకుంటే కూడా నోరు మూసుకొని ఉండడం అనేది చాలా ఘోరాతి ఘోరం. కాబట్టి మనల్ని పరిపాలిస్తున్న కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వెంటనే తన విధానం మార్చుకొని కార్మికులకు అనేక రకాల సౌకర్యాలు ఇప్పటికీ ఉన్నటువంటి చట్టాలలో 7 కోట్ల మందికి మాత్రమే అమలవుతున్నాయి. 40 కోట్ల మందికి ఇంకా అమలు కావడం లేదు. కాబట్టి వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఇకనైనా కార్మికులకు సౌకర్యాలు అయ్యే రకంగా లాభమయ్యే రకంగా మా ప్రభుత్వాలు ఆలోచించాలని చెప్పేసి తెలియజేస్తున్నాం. లేకపోతే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో ఆందోళన కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. ఇవాళ టీయూసీఐ జిల్లా మహాసభను సిరికొండలో జరుపుతున్నాం. 19 తారీఖు అంటే రేపే. కాబట్టి దాన్ని విజయవంతం చేయడానికి కార్మికులు ప్రజలు అందరూ వచ్చి విజయవంతం చేయాలని, అదే రకంగా 21, 22 తేదీలలో నిజామాబాద్లో జరిగే పాత కలెక్టర్ ఆఫీస్ దగ్గర జరిగే బహిరంగ సభ రాజీవ్ గాంధీ ఆడిటోరియంలో కార్మికులందరూ జమై అక్కడికి వెళ్ళే ఊరేగింపుగా వచ్చి సభను చేస్తారు. కాబట్టి దాన్ని కూడా విజయవంతం చేయడానికి కార్మికులందరూ సహాయ సహకారాలు అందించి జయప్రదం చేయాలని చెప్పేసి తెలియజేస్తుంది.